హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బుర్ర. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి. ఈ వీడియోలో అమ్మవారికి పెట్టే చీర ఎలా ఉండాలి, ఎలా పెట్టాలి తెలుసుకుందామండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. అమ్మవారికి చీర పెట్టడం ఒక పవిత్రమైన ఆచారం. భక్తితో శ్రద్ధతో చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఎలా ఉండాలి, ఎలా పెట్టాలి అనేది చూద్దాం. అమ్మవారికి పెట్టే చీర ఎలా ఉండాలి? కొత్త చీర కావాలి, వాడినది కాకూడదు. సాధారణంగా పట్టు చీర లేదా మంచి కాటన్ చీర అయితే సరిపోతుంది. రంగులు ఎరుపు, పసుపు, గులాబీ, ఆకుపచ్చ చాలా శుభప్రదం. చీరతో పాటు బ్లౌజ్ పీసు, జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టాలి. చీర ఎలా పెట్టాలి? విధానం: ముందుగా అమ్మవారిని శుభ్రంగా అలంకరించాలి. పసుపు, కుంకుమ అర్పించాలి. చీరను చేతిలో పట్టుకొని ఇలా ప్రార్థించాలి: అమ్మ, ఈ చీరను స్వీకరించండి, మా కుటుంబానికి క్షేమం కలిగించండి అని చెప్పాలి. చీరను విగ్రహం మీద కప్పాలి లేదా అమ్మవారి ముందు మడతపెట్టి ఉంచాలి. పువ్వులు, కర్పూరం, దీపంతో హారతి ఇవ్వాలి. చివరగా నమస్కారం చేయాలి. ముఖ్యమైన విషయాలు: శుభదినం, శుక్రవారం, పౌర్ణమి, నవరాత్రులు అయితే ఇంకా మంచిది. భక్తి ముఖ్యం, ఖరీదు కాదు. చీరను శుభ్రంగా, గౌరవంగా హ్యాండిల్ చేయాలి. ఓకేనా అండి? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you one and all.